ఆయనకు టైం అయిపోయింది. ఆయనకు ఒక పెద్ద రోగం వచ్చింది. ఆ రోగాన్ని బట్టి ఆయనకు టైం అయిపోయింది. ఆయన సావవలసినటువంటి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి ఒక ప్రవక్తని దేవుడు ఆ ప్రవక్తని పంపించి అతనితో చెప్పు, దేవుని మాటలు వినాలని, విన్న మాటల ప్రకారం బ్రతకాలని ఆశతో వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మంచిది. ఈరోజు చాలామంది నిజంగా కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ ఎవరికి వస్తాయి చెప్పండి? ఎవరికి వస్తాయి? మనుషులకే వస్తాయి. మనుషులతో పాటు జంతువులు కూడా ఉన్నాయి కదా ఈ భూమి మీద, వాటికి కూడా ఉంటాయి. వాటికి ఉండే కష్టాలు వాటికి కూడా ఉంటాయి. మనుషులకు ఉండే కష్టాలు మనుషులకు ఉంటాయి, జంతువులకు ఉండే కష్టాలు జంతువులకు ఉంటాయి. కానీ మనిషికి మంచి చెడ్డలను ఎరిగే తెలివి, జ్ఞానం దేవుడు ఇచ్చాడు కదా. ఈ జ్ఞానము కలిగిన నీవు నేను మనం ఎలా బ్రతకాలా? మనుషులందరినీ పుట్టించింది దేవుడే కదా, పోషించేది కూడా దేవుడే కదా. ఆయన వర్షమును ఆపితే చేయగలవా? నువ్వు పంట పండించగలవా? నీళ్ళు దొరకకపోతే బ్రతకగలవా మనం? మరి మనిషి ఏదో ముందు ఉరికురికి చేసినట్టుగా, నేనేదో సంపాదిస్తున్నా, నేనేదో చేస్తున్నా, అంతా నా బలము, నా కష్టము నాది అన్నట్టుగా మనిషి ప్రయత్నాలు చేస్తుంటాడు. దేవుణ్ణి మరిచిపోయి దేవుని మాట వినకుండా పరిగెత్తుంటాడు. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఏంటంటే, ప్రతి కుటుంబంలో ఏ కుటుంబంలో తొంగి చూసినా అందరికీ ఇబ్బందులే. ఏదో ఒక సమస్య మనుషుల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇది కామన్గా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మనుషులంగా ఈ లోకంలో బ్రతుకుతున్నాం, రక్త మాంసములు కలిగి బ్రతుకుతున్నాం కాబట్టి కొంతమందికి అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, మరి కొంతమందికి ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, మరి కొంతమందికి మానసికంగా ఎన్నో విషయాల్లో ఇబ్బందులు పడుతుంటారు. కానీ వీటన్నిటిని గురించి ఆలోచిస్తూ దేవునికి దూరంగా బ్రతికితే నీకేం లాభం? ఆయన సన్నిధికి రాకుండా, ఆయన మాటలు వినకుండా నువ్వు నీ గురించి ఆలోచిస్తూ నువ్వు బ్రతికితే నీకేం ప్రయోజనము? నువ్వేమైనా చేసుకోగలవా? నీ అనారోగ్యాన్ని తీసేసుకొని నీకేమైనా ఆరోగ్యాన్ని నువ్వు చేసుకోగలవా? అది ఎవరు ఇవ్వాలి? ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? దేవుడు. ఆరోగ్యం బాగలేదని చెప్పేసి ఆ ఆరోగ్యముని గురించి ఆలోచించుకుంటూ ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏమైనా బాగవుతుందా? కొన్ని దేవుని మాటలు వింటే నీ ఆత్మ బలపడుతుంది. నీ శరీరంలో ఉన్న రోగం పోవాలంటే కేవలం దేవుని మాటలే స్వస్థపరుస్తాయి. కానీ ఈ విషయం మనం తెలుసుకున్నా కూడా దీన్ని పాటించకుండా దీన్ని పక్కన పడేసి మనకిష్టం వచ్చినట్టుగా మన మనసు మనలో లేనప్పుడు కొన్నిసార్లు మాట్లాడుతుంటే, అబ్బా నేను కొన్నిసార్లు దేవుని మాటలు వినలేకపోతున్నా, చదవలేకపోతున్నా, దేవుని సన్నిధికి రాలేకపోతున్నా. కారణం ఏంటంటే నా మనసులో ఎన్నెన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఏదేదో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. మరి వీటన్నిటిని నువ్వు తీసేయగలుగుతావా? నీ వల్ల అవుతుందా? మరి కానప్పుడు దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? సమస్తాన్ని జరిగించేది దేవుడే. ఆయన దగ్గరికి రా ఫస్ట్. నువ్వు ఆయన సన్నిధికి నువ్వు వస్తే అవన్నిటినీ దేవుడు తీసేయగలడు. కానీ మనమే ఆయనకు వేరైపోయి ఆయనకు దూరంగా ఉండి చాలా ఆలోచిస్తుంటావు. నీ సమస్యలు నువ్వేమైనా తీసేయగలుగుతావా? నీ పరిస్థితులు నువ్వేమైనా మార్చుకోగలుగుతావా? నీ వల్ల అవుతుందా? కానప్పుడు వాటి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అది నీ చేత కానప్పుడు దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? వాటన్నిటిని తీసేసే ఒక ఆయన ఉన్నాడు కదా. మరి ఆయన దగ్గరికి రాకుండా నువ్వే చింతపడుతూ ఆలోచిస్తూ ఎంతకాలం కూర్చుంటావు? ఎంతకాలం నీవు ఆలోచించుకుంటూ కూర్చుంటావు? ఒకవేళ నువ్వు ఆలోచిస్తే ఏమైనా లాభం ఉందంటే చెప్పు. లాభం లేని దాని గురించి నువ్వు ఎంతకాలం ఆలోచించినా వ్యర్థం. నీకు 2 రకాల నష్టం. ఒకటి, నువ్వు ఆలోచించి నీ మైండ్ ఖరాబ్ అయిపోద్ది. రెండోది, ఆ సమస్యలను నువ్వు తీసేసుకోలేవు. నీ వల్ల కాని పని అది. అయినా కూడా మనం వాటిని గురించి ఆలోచిస్తుంటాం. అందుకోసమే ఎన్ని సమస్యలు ఎదురైనా,
ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు ఎదురైనా మనము విశ్వాసములో స్థిరంగా నిలబడాలి. నా దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా నా దేవుడు నాకు సహాయము చేస్తాడనే విశ్వాసం మనలో ఉండాలి. మరణము తప్పించుట ఎవరి వశం? ఎవరి వశం? మరణము తప్పించుట ప్రభువు అయిన యెహోవా వశం అని అన్నప్పుడు దాన్ని తప్పించుకోవటానికి నువ్వు ఆలోచిస్తే మాత్రం తప్పించుకోగలవా? నువ్వు తప్పించుకోవాలంటే ఆయన సన్నిధికి రావాలి, అవునా కదా? ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారం బ్రతకాలి. ఆయనకు నీతో పని ఉంటే కాస్త 4 రోజులు నిన్ను ఇంకా భూమి మీద పెడతాడు. ఒకసారి రిఫరెన్స్ ఏం అవసరం లేదు కానీ ఒక మాట చెప్తా. హిజ్కియా అనేటువంటి ఒక రాజు, హిజ్కియా రాజు మనందరికి తెలిసిన విషయమే. ఆ హిజ్కియా రాజుకు టైం అయిపోయింది. ఆయనకు ఒక పెద్ద రోగం వచ్చింది. ఆ రోగాన్ని బట్టి ఆయనకు టైం అయిపోయింది. ఆయన సావవలసినటువంటి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి ఒక ప్రవక్తని దేవుడు ఆ ప్రవక్తని పంపించి అతనితో చెప్పు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇక నీ రోజులు దగ్గర పడిపోయినాయి, అయిపోయింది, నీ పోయే కాలం దగ్గరకు వచ్చిందని చెప్పేసి దేవుడు పంపిస్తే ఆ ప్రవక్త వచ్చేసి హిజ్కియా రాజుతోటి, రాజా ఇక నీ టైం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇక నువ్వు వెళ్ళిపోవలసినటువంటి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి ఆ మాట చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు ప్రవక్త. వెంటనే రాజు, ఇక నేను చచ్చిపోతానంట, ఇక నేను ఇంకా బ్రతకాలి కదా, నేను ఇప్పుడే చావాలని చెప్పేసి ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చొని ఆలోచించలే. అర్థమవుతుందా? ఇక నేను పోతానంట, ఇక నేను బ్రతకనంట అని చెప్పేసి ఆయన ఇంట్లో కూర్చొని ఆలోచించుకుంటూ కూర్చోలే. ఆయన ఏం చేసాడో తెలుసా? యెరూషలేము గోడ తట్టుకు తిరిగి ప్రార్థన చేసి కన్నీళ్లు విడుస్తూ, తండ్రి ఇంకా కొంతకాలం నాకు టైం ఇవ్వవా, కొంచెం కాలం నేను బ్రతకాలనుకుంటున్నా తండ్రి అని చెప్పేసి పశ్చాత్తాపముతోటి దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఈ చెప్పినటువంటి ప్రవక్త, నువ్వు చనిపోతావని చెప్పినటువంటి ప్రవక్త చెప్పి సగం దూరం వెళ్ళకముందే దేవుడు మరలా ప్రత్యక్షమై మరలా ఇంకొక మాట చెప్పిరాపో నా సేవకునికి అని చెప్తాడు. ఏమని? నీకు 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగిస్తున్నా అని చెప్పిరాపో అంటాడు. అదేంది ప్రభువా, ఇప్పుడే కదా పోయే కాలం దగ్గర పడ్డది, చెప్పిరాపో అంటే చెప్పి వస్తున్నా, ఇంకా కొంత దూరం కూడా నేను వెళ్ళలేదు, అప్పుడే మళ్ళీ ఆయుష్కాలం పెంచుతున్నా అంటున్నావేంటి? అంతే, వాడు నాకు ప్రార్థన చేసిండు, కన్నీటితో ప్రార్థన చేసిండు, నా సన్నిధిలో వాడు దీనుడై ఉన్నాడు. ఆయనకున్నటువంటి ఆ వ్యాధి తగ్గిపోయి 15 సంవత్సరాలు మరలా ఆయన ఈ భూమి మీద బ్రతికిండు. అంటే దీని అర్థం, మనకేదో రోగం వచ్చిందని, మనకేదో సమస్య వచ్చిందని చెప్పేసి దేవుని సన్నిధిని విడిచిపెట్టి దూరం అయిపోతే మరింత విశ్వాసంలో దిగజారిపోయి దిగులు పడుతూ భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయే దానికంటే నీవు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం